కొత్త క్రిమినల్ చట్టాలు రద్దు చేయాలి. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈరోజు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ శ్రీకాకుళం పట్టణ కోర్టు ప్రాంగణంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్త క్రిమినల్ చట్టాలు 1. భారతీయ న్యాయ సంహిత 2023 BNS, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 BNSS, భారతీయ సాక్ష్య అధినియం 2023 BSA పై 3 చట్టాలను రద్దు చేయాలి అని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ ధర్నాను నిర్వహిస్తున్నట్లు జిల్లా కమిటీ అధ్యక్షులు డి రమణారావు పత్రికా మీడియా మిత్రులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కోర్టు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు డి ఈశ్వర్రావు, పి లక్ష్మి పతి, న్యాయవాదులు, ఐఏఎల్ నాయకులు కూన అన్నంనాయుడు, కృష్ణప్రసాద్, చిన్నపల్లి సూర్య, శ్రీదేవి, పాణిగ్రహి, బొడ్డేపల్లి మోహనరావు, విజయలక్ష్మి, వై చలపతిరావు, ఇంద్రనాగమోహన్ దండా, సి రాంబాబు, టి సంతోష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా బార్ అసోసియేషన్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగానే ఇండియన్ అసోసియేషన్ లాయర్స్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ని, అదేవిధంగానే ఈరోజు ఐలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ నూతన క్రిమినల్ లా చట్టాల మీద నిరసన కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. మా అసోసియేషన్ తరపున, ఐఏఎల్ తరపున కూడా వారి యొక్క పోరాటానికి మేము పూర్తి స్థాయి మద్దతు ప్రకటిస్తున్నాము. ఈరోజు ఈ కొత్త క్రిమినల్ చట్టాలనేవి ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్యగా మేము భావిస్తున్నాము. అదేవిధంగానే సామాన్యుల యొక్క విధంగా ఈరోజు నూతన ఈ క్రిమినల్ లా చట్టాలు అనేవి ఉన్నాయన్నది మా తాలూకు సంఘం తాలూకు అభిప్రాయము. జనరల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే సంస్కృతంతో కూడినటువంటి పదాలు చొప్పించడం ద్వారా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని బలంగా ప్రజల మధ్యకి చొప్పించడానికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఇది మేము భావిస్తున్నాము. దీనివల్ల ఈ కొత్త క్రిమినల్ చట్టాల వల్ల ఇది దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకి, ప్రజలకి, అదేవిధంగా అందరికీ కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలుగు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మా అభిప్రాయం. ముఖ్యంగా ఈ కొత్త క్రిమినల్ చట్టాల ద్వారా ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు ఇది పోలీసులకి విపరీతమైనటువంటి అధికారాలనేవి ఈ చట్టాల ద్వారా సంక్రమించడం అనేది జరుగుతుంది. దీనివల్ల వారి యొక్క జ్యుడిషియల్ వారి యొక్క పోలీస్ కస్టడీని కూడా ఈ చట్టాల ద్వారా ఎక్కువ పొడిగించడానికి అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఈ చట్టానికి లోబడి అనేకమైనటువంటి నిరపరాధులు కానివ్వండి, ఎటువంటి నేరానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా పోలీసుల తాలూకా విచక్షణరహితమైనటువంటి కుట్రలు కానివ్వండి, అణచివేత కానివ్వండి, అది ఉపయోగపడుతుంది మా అభిప్రాయం. అదేవిధంగా ఒక రకంగా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి కూడా ఇది ఒక రకంగా ఈ చట్టాలను ఉపయోగించుకోవడానికి కుట్రలో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క క్రిమినల్ చట్టాలన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా ఐలు కానివ్వండి, ఐఏఎల్ కానివ్వండి, అందరం కూడా ఈ క్రిమినల్ చట్టాల వ్యతిరేకంగా మేము దీర్ఘకాలికంగా పోరాటం చేయడానికి మేము సమ్మతం అవుతున్నాం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. రద్దు చేయాలి నూతన చట్టాలని, రద్దు చేయాలి నూతన క్రిమినల్ చట్టాలని, రద్దు చేయాలి నూతన క్రిమినల్ చట్టాలను, ప్రజా వ్యతిరేకమైన రాజ్యాంగ